సాదృశ్యంగా తీసుకోవచ్చు, అంటే లోక సంబంధమైన రాజ్యాధికారానికి సాదృశ్యంగా తీసుకోవచ్చు. కానీ యేసు ప్రభు అనగానే ఆయన పరలోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి ఈ లోకానికి రక్షకుడిగా వచ్చారు. అప్పుడు ఇప్పుడు కూడా దైవ రాజ్యం స్థాపింపబడకుండా, దైవ రాజ్యంలో మనుషులు చేర్చబడకుండా ఆ యొక్క సైతాను రాజ్యానికి అనుచరులుగా ఉంటూ నిత్య నాశనానికి తీసుకొని వెళ్ళాలని దుష్టుడు ఈ లోకాన్ని ఏలుబడి చేస్తున్న దుష్టుడు యొక్క పరిస్థితి అది. వాడేం చేస్తాడంటే, ఈ దుష్టుడు అనేవాడు, ఈ సాతాను అనేవాడు, వాడి అనుచరులు అనేవారు దేవుని బిడ్డల్ని బాధపరుస్తూ, ఎవరైతే దేవుని యొక్క సత్యాన్ని ఈ యొక్క లోకానికి అందిస్తూ ఉంటారో, ఎవరైతే ఈ యొక్క రక్షకుడి గురించి బోధిస్తూ ఉంటారో, చెప్తా ఉంటారో, దైవ రాజ్య స్థాపనలో ఎవరు పాలిభాగస్తులుగా ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి అపోజిట్ గా దుష్ట శక్తి పనిచేస్తూనే ఉంటుంది. వీరిని అనపాలని, అనగద్రొక్కాలని, నాశనం చేయాలని, నింద, అవమానం, దుఃఖం, బాధ అన్ని వాడు కలిగించడానికి చూస్తాడు.